ఏంటి మన క్రంచీ రోల్ 3 తెలుగు డబ్ యానిమేస్ ని రిలీజ్ చేసిందా? అండ్ దాంతో పాటు నరుటో షిప్పోడెన్ న్యూ ఎపిసోడ్స్ రాబోతున్నాయా యా లాంగ్వేజ్ లో? హే మామాస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. మీకోసం మళ్ళీ ఒక క్రేజీ న్యూస్ వీడియో తీసుకొని వచ్చాయన్నమాట. ఈ వీడియోలో చాలా న్యూసెస్ ఉన్నాయి అండ్ చాలా యానిమేస్ రిలీజ్ అయినాయి. అండ్ మన ఛానల్ ఇప్పుడు దాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయకుంటే లైక్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కుంటే బెల్ ఐకాన్ నొక్కండి. అండ్ మన యూట్యూబ్ ఛానల్ పైన న్యూసెస్ లేట్ కావచ్చు, కానీ మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో న్యూసెస్ లేట్ కావన్నమాట. కంపల్సరీ స్టోరీ వేసి లేదా ఒక పోస్ట్ చేసినా మీకు న్యూసెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇన్స్టాగ్రామ్లో తెలుస్తాయి అనమాట. ఏమన్నా యానిమేస్ తెలుగు డబ్ కావచ్చు, ఏదన్నా కావచ్చు. అండ్ మీరు ఏమన్నా యానిమేస్ చూడాలా, దాన్ని నేను ఏమైనా రికమెండ్ చేయాలన్నా మన ఇన్స్టాగ్రామ్లో రికమెండ్ చేస్తాను. అందుకే ఫస్ట్ మన ఇన్స్టాగ్రామ్ని ఫాలో చేసుకోండి. ఇక ఛానల్ రోల్ అయిపోయింది, మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ఇక ఈ వీడియో ఫస్ట్ న్యూస్ వచ్చి కొన్ని యానిమేస్ మన తెలుగు డబ్ లో రిలీజ్ అయినాయి అనమాట. అవేవో మీకు చెప్పబోతున్నా. ఫస్ట్ వచ్చి మన క్రంచీ రోల్ లో మనం ఎంతగా వెయిట్ చేస్తున్న యానిమే విండ్ బ్రేకర్ మన తెలుగు డబ్ లో రిలీజ్ అయిపోయింది అనమాట, విత్ ఆల్ ఎపిసోడ్ సీజన్ 1. నా మొహాన్ని పేరుని జాగ్రత్తగా గుర్తుపెట్టుకో, ఎందుకంటే నీలాంటి బలహీనుల్ని నేను కన్నెత్తి కూడా చూడను. కేవలం నా సమవుజ్జితోనే పోరాడుతాను. నా పేరు ప్యూరిన్ హై స్కూల్ కి చెందిన హరుకా సకురా. మీరు విండ్ బ్రేకర్ యానిమేని వెయిట్ చేస్తుంటే ఈ యానిమే ఆల్రెడీ మన తెలుగు డబ్ లో మన క్రంచీ రోల్ లో అవైలబుల్ గా ఉంది. ఇక దాంతో పాటు ఐషా సర్వైవ్ యూజింగ్ పోషన్స్ అనమాట. ఈ యానిమే కూడా మన తెలుగు డబ్ లో రిలీజ్ అయిపోయింది సీజన్ 1 మొత్తంగా. ఈ యానిమే తెలుగు డబ్ తో పాటు హిందీ అండ్ తమిళ్ లో కూడా ఉంది. ఒక న్యూ యానిమే, కొంచెం యూనిక్ కాన్సెప్ట్ అనమాట. మీరు ఏమైనా యానిమేస్ చూసి బోర్ ఏంటి, ఈ యానిమే ఒకట చెక్అౌట్ చేయండి, చాలానే బాగుంది. ఇక మరొక యానిమే పేరు వచ్చి గచియా కూట అనమాట. ఈ యానిమే పేరు మీరు ఆల్మోస్ట్ వింటారు. ఈ యానిమే మన క్రంచీ రోల్ లో తెలుగు డబ్ లో అవైలబుల్ గా ఉందన్నమాట. ఈ యానిమే చాలా ట్రెండ్ అవుతుంది ఇప్పుడు. ఈ యానిమే కాన్సెప్ట్ కొంచెం యూనిక్ అనమాట. ఈ యానిమే గురించి ఒక వీడియోలో డీటెయిల్ మాట్లాడాను, ఆ వీడియో ఒకటి చెక్అౌట్ చేయండి, అప్పుడు మీకు ఐడియా వస్తుంది ఈ యానిమే గురించి. ఈ యానిమే మన తెలుగు డబ్ లో అవైలబుల్ గా ఉంది. ఇక ఈ యానిమేస్ తో పాటు ఒక మరొక యానిమే కూడా మన తెలుగు డబ్ అయింది అనమాట. యానిమే పేరు చాలా పెద్దగా ఉంది. యానిమే పేరు వచ్చి ఏదంటే మొబైల్ సూట్ గండమ్ ద విచ్ ఫ్రమ్ మర్క్యూరీ అనమాట. చాలా పెద్దగా ఉంది, ఏం పేరు ఇది. ఈ యానిమే సీజన్ 1 ఇంకా మన తెలుగు డబ్ లో స్టార్ట్ అయిపోయింది. తెలుగు డబ్ తో పాటు హిందీ అండ్ తమిళ డబ్ లో కూడా ఉంది. ఈ యానిమే ఎవరైనా వాచ్ చేయాలనుకుంటే వాచ్ చేయండి. నేను పర్సనల్ అయితే వాచ్ చేయలేదు. ఈ యానిమే మన తెలుగు డబ్ లో అవైలబుల్ చేసింది మన క్రంచీ రోల్. ఇక మన నెక్స్ట్ న్యూస్ వచ్చి ఒక చాలా గుడ్ న్యూస్. అదే మన క్రంచీ రోల్ యూజర్స్ కి అనమాట. మన క్రంచీ రోల్ తన ప్రైజెస్ ని హాఫ్ కింద ప్రైస్ ని తక్కువ చేసేసింది అనమాట. మన క్రంచీ రోల్ ఎవ్రీ మంత్ ఓన్లీ 40 రూపీస్ తీసుకుంటుంది, కానీ మీరు మంత్లీ పర్చేస్ చేస్తే మీకు 79 చూపెడుతుంది. మీరు ఇయర్లీ పర్చేస్ చేసేకపోతే మీకు 475 అనమాట పడేది. ఎస్, మనకి ఎవ్రీ మంత్ 40 రూపీస్ మాత్రమే పడుతుంది అనమాట. మీరు డైరెక్ట్ 1 ఇయర్ పర్చేస్ చేసుకుంటే అది 75 రూపీస్ మాత్రమే అనమాట. ఇది ఆఫర్, ఇది ఎప్పుడుదంగా ఉంటుందో తెలియదు, బట్ ఇది ఆఫ్ చేసేసారు. అమౌంట్ 990 ఇంకా 475 వచ్చింది అమౌంట్. ఇప్పుడు బెస్ట్ టైం అనమాట మీరు క్రంచీ రోల్ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలంటే. ఇంకా డిఫరెంట్ యాప్స్ అయితే చాలా పెద్దగా ఉంటాయి సబ్స్క్రిప్షన్, మీకు తెలుసు. 1 మంత్ దే 400 ఉంటుంది, కానీ ఇక్కడ 1 ఇయర్ ది 475 మాత్రమే అనమాట. ఇక మీలో ఎవరైనా సబ్స్క్రిప్షన్ 1 ఇయర్ ది తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీ తీసుకోండి. నేను ఆల్రెడీ తీసుకొనేస్తారు అనమాట 1 ఇయర్ ది. 1 ఇయర్ నో టెన్షన్. ఇక దాంతో పాటు మనకి ఒక షాకింగ్ న్యూస్ తెలిసిందనమాట. అదే మన అటాక్ ఆన్ టైటాన్ మన తెలుగు డబ్ లో క్రంచీ రోల్ లో రాబోతుంది. ఇక ఇది ఒక డిఫరెంట్ డబ్బా, సేమ్ డబ్బో మనకి తెలియదు. మనకి తెలిసిన ఒక సోర్సెస్ ప్రకారంగా మన క్రంచీ రోల్ అటాక్ ఆన్ టైటాన్ ని తెలుగు డబ్ తో పాటు హిందీ అండ్ తమిళ డబ్స్ కూడా తీసుకొని రాబోతుంది. నాకు తెలిసి ఇది మన అమెజాన్ ప్రైమ్ డబ్బే ఉంటుంది, ఏం డబ్బింగ్ చేంజ్ ఉండలేదు. ఎందుకంటే ఆల్రెడీ మనం తెలుగు డబ్ లో వాచ్ చేసాం మన అటాక్ ఆన్ టైటాన్ ని. అందుకే వాళ్ళు సేమ్ డబ్బింగ్ మన క్రంచీ రోల్ ప్లాట్ఫామ్ లోకి వస్తా ఉంటుంది. ఇది ఒక గుడ్ న్యూస్ అనమాట. ఎందుకంటే మనం మల్టిపుల్ యాప్స్ పైన మనీ స్పెండ్ చేయలేం కాబట్టి ఇది చాలా గుడ్ న్యూస్ అనమాట. ఇక అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ చాలా మంది ఎందుకు తీసుకుంటుంటారంటే అటాక్ ఆన్ టైటాన్ వాచ్ చేయడానికి మాత్రమే అనమాట. ఇక మీరు అటాక్ ఆన్ టైటాన్ వాచ్ చేయాలంటే ఇంకొంచెం వెయిట్ చేయండి, మన క్రంచీ రోల్ లోనే రాబోతుంది. ఇది క్రంచీ రోల్ యూజర్స్ కి అయితే చాలా గుడ్ న్యూస్ అనమాట. అందుకే చెప్తున్నా మామాస్, మీరు క్రంచీ రోల్ సబ్స్క్రిప్షన్ ఇప్పుడు దాకా తీసుకోకుంటే కంపల్సరీ తీసుకోండి. 1 ఇయర్ ది ఓన్లీ 75 రూపీసే. ఇది ఒక పేడ్ ప్రమోషన్ కాదు, కానీ మన క్రంచీ రోల్ ఇస్తానే అంత తెలుగు డబ్ కి బూస్ట్ యాప్ ఇస్తలేదు. అందుకే మన క్రంచీ రోల్ సబ్స్క్రిప్షన్ కంపల్సరీ తీసుకోండి మామాస్. ఎంతైతే అంత సపోర్ట్ చేయండి మన క్రంచీ రోల్ కి. ఇక మన నెక్స్ట్ న్యూస్ వచ్చి మన డాక్టర్ స్టోన్ ఇంకా అనమాట. మన డాక్టర్ స్టోన్ మొత్తం A to Z మన తెలుగు డబ్ లో అవైలబుల్ గా అయిపోయింది అనమాట. ఎస్, ఒక మూవీతో పాటు అనమాట. మన డాక్టర్ స్టోన్ యానిమేది ఒక మూవీ కూడా ఉండే, ఆ మూవీ కూడా మన తెలుగు డబ్ లో రిలీజ్ అయిపోయింది. A to Z సిరీస్ మన తెలుగు డబ్ లో అవైలబుల్ గా ఉంది మన క్రంచీ రోల్ లో. సీజన్ 1 ఇంకా సీజన్ 4 దాకా మన తెలుగు డబ్ లో అవైలబుల్ గా ఉంది. దాంతో పాటు ఒక మూవీ కూడా
ఉంది మన డాక్టర్ స్టోన్ది, అది కూడా మన తెలుగు డబ్లో అవైలబుల్ చేసేసింది మన క్రంచీ రోల్. ఇక మీరు డాక్టర్ స్టోన్ది ఈ మూవీ వాచ్ చేయకుంటే కంపల్సరీ వాచ్ చేయండి. ఇది కూడా కొంచెం స్టోరీలో ఇంపాక్ట్ పెడుతుంది. కానీ నేనైతే పర్సనల్లీ వాచ్ చేయలేదు. ఇక మన డాక్టర్ స్టోన్ డబ్బింగ్ చాలా అంటే చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు. కొన్ని తావ బాగలేకుండా ఇక లాస్ట్ 2 సీజన్స్ అయితే చాలానే బాగున్నాయి. 3-4 సీజన్ తెలుగు డబ్. ఇక మీరు డాక్టర్ స్టోన్ సిరీస్ స్టార్ట్ చేయడానికి వెయిట్ చేస్తుంటే కంపల్సరీ ఇప్పుడు స్టార్ట్ చేసేయండి. A to Z మన తెలుగు డబ్ లో అవైలబుల్ గా ఉంది. తెలుగులోనే వాచ్ చేయండి, బాగా ఎంజాయ్ అవుతారు. ఇక మన నెక్స్ట్ న్యూస్ వచ్చి మన ఫైర్ ఫోర్స్ యానిమే లింక్ అనమాట. మన ఫైర్ ఫోర్స్ యానిమే సీజన్ 3 మొత్తంగా మన తెలుగు డబ్ లో అవైలబుల్ గా ఉంది. మీరు సీజన్ 3 వాచ్ చేయాలంటే ఇప్పుడు బెస్ట్ మూమెంట్ అనమాట. ఎవ్రీ వీక్ ఒక 1 ఎపిసోడ్ వచ్చి మొత్తంగా ఇప్పుడు అవైలబుల్ అయిపోయింది అనమాట మన తెలుగు డబ్ లో. ఇక సీజన్ 1 ఇంకా సీజన్ 3 మొత్తం మన తెలుగు డబ్ లో అవైలబుల్ గా ఉంది మన ఫైర్ ఫోర్స్ యానిమే. మీరు ఎవరైనా వాచ్ చేయాలనుకుంటే మొత్తంగా ఒక అయితే ఇప్పుడు వాచ్ చేయండి, మొత్తం అవైలబుల్ గా ఉంది మన తెలుగు డబ్ లో. ఇక ఈ యానిమేస్ తో పాటు కిలివేటర్స్ యానిమే కూడా మన తెలుగు డబ్ లో స్ట్రీమ్ చేయడం స్టార్ట్ అయింది అనమాట. ఇప్పటిదాకా 1 ఎపిసోడ్ మన తెలుగు డబ్ లో స్ట్రీమ్ అయింది. ఈ యానిమే వాచ్ చేయాలనుకుంటే కంపల్సరీ వాచ్ చేయండి. ఇక మన నెక్స్ట్ న్యూస్ వచ్చి ఆలియా సమ్ టైమ్ హైడ్ హర్ ఫీలింగ్స్ ఇన్ రష్యన్. ఈ యానిమే మీరు సీజన్ 1 వాచ్ చేసింటే దీని సీజన్ 2 మన 2026 లో రాబోతుంది అనమాట. యా మంత్ లో రావచ్చు అంటే జనవరి లేదా ఫిబ్రవరి మంత్ లోనే ఈ యానిమే స్ట్రీమ్ కాబోతుంది. ఇక అప్పుడే మన తెలుగు డబ్ లో కూడా వస్తుంది. ఈ యానిమే కోసం ఎవరైనా వెయిట్ చేస్తుంటే ఇంకా కంపల్సరీ మనం లేదన్నా ఒక 8 months వెయిట్ చేయాలన్నమాట. అప్పుడే వస్తుంది ఈ యానిమే. ఈ వీడియో లాస్ట్ న్యూస్ వచ్చి మన నరుటో షిప్పుడెన్ గురించి అనమాట. కానీ ఇది మన తెలుగు డబ్ రికార్డింగ్ అయితే కాదు. మీరు తెలుగు డబ్ రికార్డింగ్ కోసం వెయిట్ చేస్తుంటే ఈ వీడియో ఇక్కడే ఆపేయండి అనమాట. ఇది వచ్చి హిందీ డబ్ రికార్డింగ్ అనమాట. మీకు తెలిసే ఉంటుంది హిందీ డబ్ కూడా ఆపేశారు మన నరుటో షిప్పుడెన్ది, ఎందుకంటే లైసెన్స్ ఇష్యూ. బట్ ఆగస్ట్ 15 ఇంకా న్యూ ఎపిసోడ్స్ స్టార్ట్ కాబోతున్నాయి మన సోనీఏలో 9 PM ఇంకా అనమాట హిందీ డబ్ లో. తెలుగు డబ్ గురించి మాట్లాడుకుందామంటే 1% కూడా ఐడియా లేదు. నేనైతే సోనీఏ పైన తెలుగు డబ్ హోప్స్ అయితే ఇచ్చేసాను, ఎంతైతే అంత ఇంకా క్రంచీ రోల్ పైన అనమాట. ఇక 1 time స్ట్రీమ్ అయిపోతే మన నరుటో షిప్పుడెన్ మన సోనీఏలో మొత్తంగా కంప్లీట్ అయితేనే మన క్రంచీ రోల్ లో రాబోతుంది అనమాట. ఇక ఆగస్ట్ 15 న్యూ ఎపిసోడ్ స్ట్రీమ్ అయిపోతున్నాయి మన హిందీ డబ్. ఎవరైనా హిందీ డబ్ ఫ్యాన్స్ కూడా ఉంటారు కదా, హిందీ కొంచెం అర్థమయ్యే వాళ్ళు కూడా చూస్తారు. వాళ్ళు వెయిట్ చేస్తుంటే ఇంకా మీరు స్టార్ట్ చేయవచ్చు. ఆగస్ట్ 15వ తారీఖుని ఇంకా 9 PM ఇంకా స్ట్రీమ్ కాబోతుంది మన సోనీఏలో. ఇక్కడతో మన న్యూసెస్ అయితే ఎండ్ అయిపోయినాయి. మాక్సిమం తెలుగు డబ్ యానిమేస్ రికార్డింగ్ ఈ వీడియో పెట్టాను. అండ్ మన టాప్ 5 లిస్ట్ కూడా చాలా తొందరలో తీసుకొని రాబోతున్నాను అనమాట. చాలా అంటే చాలా బెస్ట్ యానిమేస్ వచ్చాయి. నా ఛానల్ పైన కొంచెం వీడియోస్ అప్లోడ్ చేయడం లేట్ అయిపోతుంది అనమాట, ఎందుకంటే నేను చాలా సోమరిపోతుంది బ్రో. నిజంగా వీడియోస్ ఏం చేయాలో అర్థం కాకుండా దానికి వీడియోస్ చాలా అంటే చాలా లేట్ అయిపోయినాయి. బట్ ఒక పెద్ద స్క్రిప్టే రాసుకున్న కొన్ని వీడియోస్ పైన, అవన్నీ తొందరలో తీసుకొని వస్తాను. ఇది ఓన్లీ ఒక ఇన్ఫర్మేషన్ వీడియో. మన యానిమే కమ్యూనిటీలో ఏం జరుగుతాయని, యావ్యావ యానిమేస్ తెలుగు డబ్లో వచ్చాయని మీకు చెప్పేకి మాత్రమే చేశాను అనమాట. ఇంకా చాలా అంటే చాలా లాట్ ఆఫ్ కంటెంట్ మన ఛానల్ పైన రాబోతుంది. అందుకే మీరు ఇప్పటిదాకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయకుంటే లైక్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కుంటే బెల్ ఐకాన్ నొక్కండి. అండ్ మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ని ఫాలో చేసుకోండి. దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూస్ అప్లోడ్ చేస్తాను అనమాట. అండ్ నా లైఫ్ లో కొన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ జరుగుతా ఉంటాయి, అవన్నీ మన ఇన్స్టాగ్రామ్ లో నేను అప్లోడ్ చేస్తాను. అండ్ మీరు పర్సనల్లీ డిఎం కూడా చేయొచ్చు. ఏమైనా యానిమేస్ ని నేను మీకు పర్సనల్లీ రికమెండ్ చేయాలన్నా మీరు ఒక డిఎం చేయొచ్చు. మీకు కంపల్సరీ దాంట్లో డిఎం లో రిప్లై వస్తుంది అనమాట. డిఎం లో కొంచెం లేట్ రిప్లై రావచ్చు, కానీ కంపల్సరీ వస్తుంది. అందుకే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ని ఒకట ఫాలో చేసుకోండి. ఇక్కడతో ఈ వీడియో ఎండ్ చేయబోతున్నాను. ఇక్కడ దాకా చూసిన దానికి చాలా అంటే చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే, గుడ్ బై.